నమ్మకాన్ని నిలబెట్టారు. మన గడ్డపై కప్ ఎక్కడికి పోకుండా కాపాడారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడిస్తూ రికార్డ్ స్థాయిలో మూడవసారి టైటిల్ని అందుకున్నారు. సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఇప్పుడు కొన్ని కొత్త రికార్డులను సృష్టించి చరిత్రలో నిలిచింది. ఒక్క టైటిల్తో ఏ జట్టుకు సాధ్యం కాని 3 రికార్డ్స్ను మన జట్టు తమ ఖాతాలో వేసుకుంది. మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మలకు సాధ్యం కాని రికార్డ్స్ను సూర్యకుమార్ యాదవ్ సాధించగలిగాడు. ఇంతకీ ఏంటా రికార్డ్స్? సూర్య కెప్టెన్సీలో టీమిండియా సాధించిన ఘనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, అత్యధిక టీ20 టైటిల్స్. 2007లో తొలిసారి టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. తాజాగా ఇండియా శ్రీలంక ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్ కప్ 10వది. భారత క్రికెట్ జట్టు 3 టీ20 వరల్డ్ కప్ టైటిల్స్ను గెలుచుకొని ఈ ట్రోఫీని అత్యధిక సార్లు గెలుచుకున్న జట్టుగా అవతరించింది. ఇప్పటివరకు వెస్టిండీస్, ఇంగ్లాండ్ 2 సార్లు టైటిల్స్ గెలుచుకున్నాయి. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక ఒకసారి టైటిల్ను తమ ఖాతాలో వేసుకున్నాయి. ఫైనల్కు ముందు వరకు వెస్టిండీస్, ఇంగ్లాండ్లతో సమానంగా నిలిచిన టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్పై విజయంతో రికార్డు స్థాయిలో 3వసారి టైటిల్ను ముద్దాడింది. ఇదే అవకాశాన్ని ఈ టోర్నీలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు కోల్పోయాయి. నెంబర్ 2, సొంత గడ్డపై టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవడం. 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ టోర్నీకి ముందు 9 సార్లు వరల్డ్ కప్ జరిగిన సొంత గడ్డపై ఏ జట్టు కూడా పొట్టి ప్రపంచ కప్ గెలవలేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2007లో తొలిసారి సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ను ఇండియా సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2009లో ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ విజేతగా నిలిచింది. 2010లో వెస్టిండీస్ గడ్డపై ఇంగ్లాండ్, 2012లో శ్రీలంక ఆతిథ్యం ఇచ్చిన వరల్డ్ కప్లో వెస్టిండీస్ టైటిల్ను గెలుచుకున్నాయి. ఇక 2014లో బంగ్లాదేశ్ గడ్డపై టీమిండియాను ఓడించి శ్రీలంక టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. 2016లో ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ను వెస్టిండీస్ సొంతం చేసుకుంది. 2021లో కరోనా కారణంగా యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్ను ఆస్ట్రేలియా జట్టు ట్రోఫీ గెలుచుకుంది. 2022లో ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వగా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. చివరిసారిగా అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఇండియా గెలుచుకుంది. ఇలా ఇప్పటి వరకు జరిగిన 9 టీ20 వరల్డ్ కప్లు ఆతిథ్య దేశాలు గెలుచుకోవడంలో విఫలమయ్యాయి. అయితే 10వ ప్రయత్నంలో టీమిండియా స్వదేశంలో టైటిల్ గెలుచుకుని సొంత గడ్డపై టీ20 వరల్డ్ కప్ గెలవలేం అనే సెంటిమెంట్కు బ్రేకులు వేసింది. నెంబర్ 3, వరుసగా 2 టీ20 వరల్డ్ కప్లు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలు గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచి చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ను ఇప్పటి వరకు వరుసగా ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియాలు గెలుచుకున్నాయి. అయితే టీమిండియాకు ముందు వరుసగా 2 సార్లు టీ20 వరల్డ్ కప్ను ఏ జట్లు గెలవలేకపోయాయి. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టైటిల్ను గెలుచుకుంది.